హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. ఇందులో భాగంగానే మనం ఈరోజు 11th డేలో ఉన్నాం. 11th డే బిఫోర్ మనకి 10 డేస్ 10 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి స్ట్రాటజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వాచ్ చేయండి. అదేవిధంగా మనకు ప్రతిరోజు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ జాయిన్ అయ్యి ప్రతిరోజు మీరు షెడ్యూల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్ అండి. ఈ అవార్డ్స్లో చూసినట్లయితే ఫస్ట్ మనం భారతరత్న అవార్డు కోసం డిస్కస్ చేద్దాం. భారతరత్న అవార్డ్స్ తర్వాత పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్. తర్వాత మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ చూసినట్లయితే అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డ్స్. అదేవిధంగా మనకి మిలిటరీ అవార్డు చూసినట్లయితే అశోక్ చక్ర, పరమవీర్ చక్ర. ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. అదేవిధంగా నోబెల్ అవార్డ్స్, అదేవిధంగా ఆస్కర్ అవార్డ్స్, ఇవన్నీ కూడా అవార్డ్స్లో భాగంగానే ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం చూసినట్లయితే క్లియర్గా భారతరత్న అవార్డు కోసం డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, భారతరత్న అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అండి. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే మీరు ఆన్సర్ ఏం పెట్టాల్సి ఉంటుంది, భారతరత్న. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1954 Jan 2 ఈ అవార్డ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1954 Jan 2 ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నారు. ఎంతమందికి ఇచ్చారంటే ఫస్ట్ టైము 3 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అది ఎవరంటే RRR అని గుర్తుపెట్టుకోండి, RRR. అసలు ఈ భారతరత్న అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అంటే ఏదైనా ఒక సర్వీస్లో వాళ్ళు ఎక్సెప్షనల్ సర్వీసెస్, హైయెస్ట్ ఆర్డర్ ఎక్సెప్షనల్ సర్వీస్ చేసినందుకు గాను ఈ భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారన్నాను, 3కి ఇచ్చారు. అదే ఈ అవార్డు స్టార్ట్ చేసినప్పుడు మనకి పోస్ట్ మెసెస్ అవార్డు అనేది లేదండి. అంటే ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా అవార్డు అనేది 1954 నుండి లేదండి. కానీ 1966 తర్వాత ఏం చేశారు అంటే చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళకి కూడా ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈ అవార్డులో మొదటి వాళ్ళు ఎవరు, యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు అని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ అవార్డ్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది భారతరత్న గవర్నర్ జనరల్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియన్ సి రాజగోపాలాచారి. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్. వీళ్ళు 3కి మనకి మొట్టమొదటిసారిగా అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా RRR అని గుర్తుపెట్టుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ, సి రాజగోపాలాచారి, సివి రామన్. క్లియరా? ఆఫ్టర్ మనకి ఇక్కడ మనం చూసినట్లయితే యంగెస్ట్ పర్సన్ ఎవరు, యంగెస్ట్ అంటే సచిన్ టెండూల్కర్కి మనకి యంగెస్ట్ పర్సన్ అండి. అట్ ద రేట్ ఆఫ్ 40 ఇయర్స్కే మనకి సచిన్ టెండూల్కర్కి ఈ భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఓల్డెస్ట్ అవార్డు అంటే ఓల్డ్ స్టేజ్లో ఎవరికి అవార్డు వచ్చిందంటే డికే కార్వేకి ఓల్డ్ స్టేజ్లో రావడం జరిగింది. అదేవిధంగా 1966లో మొట్టమొదటిసారిగా చనిపోయిన తర్వాత ఎవరికి అవార్డు ఇచ్చారంటే లాల్ బహదూర్ శాస్త్రి. క్లియర్గా ఇక్కడ చూడండి, ఈ ఓనర్ 50 చూసినట్లయితే 53 ఇండివిజువల్స్, 18 were awarded posthumously. Originally status did not provide the posthumous award but were amended in January 1966 permit to honor the Prime Minister లాల్ బహదూర్ శాస్త్రి. అయితే ఈ లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి ఎన్నవ ప్రైమ్ మినిస్టరు అని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి 2014లో సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు వచ్చింది. అది 40 ఇయర్స్కి బికమ్ ది యంగెస్ట్ రెసిపెంట్. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఓల్డెస్ట్ చూసినట్లయితే మనకి దొన్నడ్ కేసు కార్వే, డికే కార్వే అని చెప్తారు. తనకి 100th బర్త్డే ఆ టైంలో 100 ఇయర్స్ టైంలో వచ్చిందండి. తర్వాత మనకి మన భారతదేశంలోనే కాకుండా వేరే దేశాలకు కూడాను మనం భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు అంటే మదర్ తెరీసాకి ఇవ్వడం జరిగిందండి. మదర్ తెరీసా. అది మనకి మదర్ తెరీసా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మనకు వేరే దేశంలో పుట్టినా కానీ ఏమైందంటే మన దేశం పౌరసత్వం తీసుకొని ఉండడం వల్ల మన దేశంలో కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా మదర్ తెరీసా ఏ దేశంలో పుట్టిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా
అబ్దుల్ గఫర్ ఖాన్, మనకి ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారండి. అబ్దుల్ గఫర్ ఖాన్ని ఏమని పిలుస్తారు అంటే ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. ఇతని ఏంటంటే పాకిస్తాను. తర్వాత నెల్సన్ మండేలా చూసినట్లయితే మనకి సౌత్ ఆఫ్రికా. నెల్సన్ మండేలా నల్ల జాతీయ వివక్ష కోసం బాగా ఫైట్ చేయడం జరిగింది. అయితే అబ్దుల్ గఫర్ ఖాన్ ఒక పార్టీ స్టార్ట్ చేస్తాడండి. అది ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మనకి ఇంకా భారతరత్న అలాంగ్ విత్ పర్సనల్ సివిల్ హానర్స్ బ్రీఫ్లీ సస్పెండెడ్. ఎప్పటి నుండి సస్పెండ్ చేశారు అంటే ఇది 1977 నుండి 1980 మధ్యలో ఈ భారతరత్న అవార్డ్స్ అనేవి ఆపేశారండి, నిలిపివేశారు. ఈ టైంలో భారతరత్న అవార్డ్స్ అనేవి ఇవ్వలేదండి. తర్వాత మనకి ఆగస్ట్ 1992 నుండి 1995 సెకండ్ టైం కూడా ఆపేశారండి. ఫస్ట్ది సివిల్ హానర్స్, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఛాలెంజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద అవార్డ్స్. తర్వాత మనకు చూసినట్లయితే ఇన్ 1992 ద గవర్నమెంట్ డిసిషన్ టు కన్ఫర్ ద అవార్డ్ posthumously and Subhash Chandra Bose was opposed by this had refused to accept the fact of his death, including some members of extended family. Following 1997 Supreme Court decision, the press communique announced Bose award was cancelled. It is the only time the award was announced but not conferred. ఇక్కడ మనకు చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ గారికి అవార్డు అయితే భారతరత్న అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే భారతరత్న అవార్డు ఇవ్వడం కానీ ఇచ్చారు, కానీ మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగిందండి. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు రిజెక్ట్ చేశారండి. అందువల్ల దీన్ని మనకి ఏం చేశారంటే ప్రకటించారు, కానీ వాళ్ళకి అవార్డు అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హిస్టరీ చూసినట్లయితే మనకి 2nd January 1954 ప్రెస్ కమ్యూనికే వాజ్ రిలీజ్డ్ ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనౌన్సింగ్ ద క్రియేషన్ ఆఫ్ 2 సివిలియన్ అవార్డ్స్. ఒకటి భారత్ రత్న ఆఫ్ ఇండియా, దానికి ఏమని చూడండి జవల్ ఆఫ్ ఇండియా అని చెప్తారు, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. తర్వాత టైర్లో మనకి పద్మవిభూషణ్, తర్వాత ఇలా ఉన్నాయి అవార్డ్స్ ఉన్నాయి. కానీ అయితే ఇప్పుడు మనకి ఈ అవార్డు చూసినట్లే చూడండి, డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. ఇక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, కంట్రీ ఇండియా, ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి రిబ్బన్ చూడండి, an image of the sun, ఈ ఇమేజ్ చూడండి, an image of the sun along with words భారత్ రత్న ఇన్స్క్రైబ్డ్. ఏది ఉంటుందంటే దేవనగరి స్క్రిప్ట్లో ఉంటుందండి. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే దేవనగరి స్క్రిప్ట్. ఏ లీవ్స్ అంటే అవి పీపుల్ లీవ్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏ ప్లాటినం స్టేట్ ఆంబులం ఆఫ్ ఇండియా ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ విత్ నేషనల్ మోటో ఏమని ఉంటుందంటే సత్యమావ జైతే. దీన్ని ఏ స్క్రిప్ట్ అంటే ఇది కూడా దేవనగరి స్క్రిప్టే. ట్రూత్ అలాంటి ట్రెపిస్ అనేసి ఉంటుందండి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి 1954లో ఎస్టాబ్లిష్ చేశారండి. తర్వాత ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారండి సివి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. తర్వాత ఫైనల్ అవార్డ్స్ మనకు 2024లో ఎవరికి ఇచ్చారు అంటే కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, చరణ్ సింగ్, పివి నరసింహరావు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఆల్రెడీ మనకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు 59 మందికి ఇవ్వడం జరిగింది. క్లియరా. ఇప్పుడు మనం 1 by 1 ఆ పర్సన్స్ కోసం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఎంతమందికి ఇచ్చారు అవార్డు అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొదటిసారి వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా అవసరం అండి. ఫస్ట్ మనకి సి రాజగోపాలాచారి చూసినట్లయితే ఏ స్టేట్ అయితే తమిళనాడు, తను 1878 నుండి 1970 వరకు తన యొక్క లైఫ్ స్పాన్ అండి. రాజగోపాలాచారి వాజ్ ద ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ హూ సర్వ్డ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి భారతదేశం ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గవర్నర్ జనరల్గా పనిచేసింది ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఎప్పటి నుండి అంటే 1948 నుండి 50 టైంలో. ఎర్లియర్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఈ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఇప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ టైంలోనే. ఈ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ నెహ్రూ క్యాబినెట్ సక్సీడింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్ 1950. తర్వాత ఈ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. మనకి మద్రాస్ ప్రావిన్స్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారంటే సి రాజగోపాలాచారి.
ఎప్పుడంటే 1937 నుండి 39 వరకు. తర్వాత తమిళనాడుకి అండ్ లాటర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ 1950 నుండి 54. ఈ ఫౌండెడ్ స్వతంత్ర పార్టీ. ఓకేనా, స్వతంత్ర పార్టీ 1959లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మోస్ట్ రిపీటెడ్ పర్సన్, వెరీ వెరీ ఫేమస్ పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఏ స్టేట్ అంటే మనకి తమిళనాడు. రాధాకృష్ణ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఏ స్టేట్ అంటే తమిళనాడు. ఇతను 1952 నుండి 1962 వరకు మనకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగిందండి. నెక్స్ట్ సిన్స్ 1962 ఇస్ బర్త్డే సెప్టెంబర్ 5న ఇతని యొక్క బర్త్డే సెప్టెంబర్ 5న మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. టీచర్స్ డే ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే సెప్టెంబర్ 5. ఎవరి బర్త్డే సందర్భంగా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే సందర్భంగా. నెక్స్ట్ మనకి సివి రామన్ అండి. ఏ స్టేట్ అంటే తమిళనాడు. రామన్ వాజ్ ఏ ఫిజిసిస్ట్ నోన్ ఫర్ హిజ్ వర్క్ ద ఫీల్డ్ ఆఫ్ లైట్ స్కాటరింగ్ అండి. మనకి స్కాటరింగ్ అని ఒక ఫినామినన్ ఉంటుందండి. ఆకాశం బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ స్కాటరింగ్ అనే ఎఫెక్ట్ అండి. ఈ స్కాటరింగ్ వల్లనే మనకి ఆకాశం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఈ నోన్ ఫర్ ది డిస్కవర్ ది రామన్ స్కాటరింగ్ అండి, రామన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ వాజ్ ప్రెజెంట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1930 అండి. 1930లో ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎవరికంటే సివి రామన్ గారికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈ 3 మెంబర్స్ కూడా ఏ స్టేట్ అండి, ఫస్ట్ 3 మెంబర్స్ కూడా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళండి. తర్వాత మనకి 1955లో భగవాన్ దాస్ వస్తారండి. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. భగవాన్ దాస్ వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, థియోసఫిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ అండి. నెక్స్ట్ మనకి మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఏ స్టేట్ అంటే కర్ణాటక అండి. మోక్షగుండ విశ్వేశ్వరయ్య కర్ణాటక. ఇక్కడ మనకి చూసినట్లయితే విశ్వేశ్వరయ్య వాజ్ సివిల్ ఇంజనీర్ అండి. ఇతను బర్త్డే సందర్భంగా మనకి ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇంజనీరింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇతను బర్త్డే ఎప్పుడంటే 15th సెప్టెంబర్. విశ్వేశ్వరయ్య వాజ్ సివిల్ ఇంజనీర్ అండ్ స్టేట్స్మెన్. ఈ సర్వ్డ్ యాజ్ ద 19th దివాన్ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ 1912 to 1918. ఈజ్ బర్త్డే 15th September. ఈ అబ్జర్వ్ యాన్యువల్ ఈజ్ ఇంజనీరింగ్ డే ఇన్ ఇండియా. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ. మనకి జవహర్లాల్ నెహ్రూ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నెహ్రూ అండి. అదేవిధంగా లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ 1947 నుండి 1964 వరకు అండి. తర్వాత 1954లో ఎవరికి వచ్చిందండి అవార్డు? జీవి పంత్ అండి. గోవింద్ వల్లభ పంత్ అని చెప్తారు. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. పంత్ వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ హూ సర్వ్డ్ యాజ్ ఏ ప్రీమియర్ యునైటెడ్ ప్రావిన్సీ. ఇది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎవరంటే జీవి పంత్ అండి. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎవరంటే జీవి పంత్. ఇవన్నీ కూడా స్ట్రాటజికల్ పాయింట్స్ ఏనండి. ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ చెప్తున్నానంటే అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ 1955 నుండి 61 వరకు. ఇక్కడ మనకు చూసినట్లయితే 1958లో డీకే కార్వే. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఓల్డెస్ట్ ఎక్కువ ఏజ్లో మనకి అవార్డు ఇచ్చింది ఎవరికంటే ఇతనికండి. కార్వే వాజ్ ఎ సోషల్ రిఫార్మర్, ఎడ్యుకేటర్ known for his work in education, women, remarriage of Hindu widows. He established Widow Marriage Association 1883, హిందూ విడోస్ హోమ్. ఇవన్నీ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీమద్ నాతిబోయి దామోదర్ త్రాకిస్రా ఉమెన్ యూనివర్సిటీ 1916లో స్టార్ట్ చేశారండి. తర్వాత 1961లో చూసినట్లయితే బీసీ రాయ్ అండి. విధాన్ చందర్ రాయ్ అంటారు, వెస్ట్ బెంగాల్. రాయ్ వాజ్ ఎ ఫిజిషియన్, పొలిటికల్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ అండి. ఈ సర్వ్డ్ యాజ్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇతను ఏమంటారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్ బెంగాల్ అని ఎవరిని పిలుస్తారు అంటే బీసీ రాయ్ అండి. ఇక్కడ మనకి చూసినట్లయితే అతను బర్త్డే సందర్భంగానే ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ డేగా జూలై 1 అండి ఇతను బర్త్డే. జూలై 1 ఎవ్రీ ఇయర్ జూలై 1న ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అతని పేరు ఏంటంటే బీసీ రాయ్. అతను ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. ఈ సర్వ్డ్ యాజ్ ఏ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి. తర్వాత మనకి
పురుషోత్తమ దాస్ తాండానా ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మనకి ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా. ఈ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద క్యాంపెయిన్ టు గెట్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ టు హిందీ. హిందీకి అఫీషియల్ స్టేటస్ రావడానికి గట్టిగా ఫైట్ చేసింది ఎవరు అంటే పురుషోత్తమ దాస్ తాండానా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 1962 రాజేందర్ ప్రసాద్ ఏ స్టేట్ అంటే బీహార్. మనకి చూసినట్లయితే ప్రసాద్ వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ లాయర్. మహాత్మా గాంధీ ఇన్ ద చంపారణ్ సత్యాగ్రహం. ఇక్కడ మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే గాంధీ గారికి చంపారణ్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేసింది ఎవరు అంటే రాజేందర్ ప్రసాద్. మహాత్మా గాంధీ ఇన్ ద చంపారణ్ సత్యాగ్రహం ఇన్ బీహార్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఈ వాజ్ లేటర్ ఎలక్టెడ్ ఎస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజేందర్ ప్రసాద్ అండి. 1950 నుండి 62 వరకు వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి జాకీర్ హుస్సేన్ అండి. 1963లో అవార్డు రావడం జరిగింది. ఏ స్టేట్ అంటే తెలంగాణ. హుస్సేన్ వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ ఫిలాసఫర్. ఈ సర్వ్డ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అదేవిధంగా దానికి వైస్ ఛాన్సలర్గా ఎవరు పనిచేస్తారంటే జాకీర్ హుస్సేన్ అండి. జాకీర్ హుస్సేన్ ఏ స్టేట్ అంటే తెలంగాణ అండి. నెక్స్ట్ మనకి చూసినట్లయితే పాండురంగ ఓమన్కేన్ అండి, మహారాష్ట్ర. కానే వాజ్ ఐడియాలజిస్ట్ అండ్ సాంస్క్రిట్ స్కాలర్. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర, యాన్షియంట్ మిడివల్ రిలీజియస్ అండ్ సివిల్ లా ఇన్ ఇండియా అండి. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లాల్ బహదూర్ శాస్త్రి. ఎందుకు ఇతను ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటిసారిగా మరణాంతరం అవార్డు పొందిన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి. అది ఏ ఇయర్లో అంటే 1966లో. అతను ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. అయితే ఇక్కడ మనకి ఇతను ఇచ్చిన ఒక ఫేమస్ కొటేషన్ చాలా ఫేమస్ అండి. స్లోగన్ అనేది ఏంటంటే జై జవాన్ జై కిసాన్, హెయిల్ టు ద సోల్జర్, హెయిల్ టు ద ఫార్మర్ అనే కొటేషన్ చాలా బాగా ఫేమస్ అయిందండి. ఎగ్జామ్లో మీకు స్లోగన్స్ కూడా అడుగుతారు. జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ అనేది ఎవరిచ్చారు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి అండి. ఈ వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి, 1964 నుండి 66. అయితే ఇతని టైంలో మనకి ఏం జరుగుతాయంటే వార్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడండి. ఇండియా పాకిస్తాన్ వార్ 1965లో జరుగుతుందండి. 1965లో ఇండియాకును చైనాకు వార్ జరుగుతుంది. ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. అదే ఇండియాకి చైనాకి ఎప్పుడు వార్ జరుగుతుంది అది మీకు డేట్ గుర్తుంటే, అదే ఇయర్ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. నెక్స్ట్ మనకి 1971 చూసినట్లయితే ఇందిరాగాంధీ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1966 నుండి 90 అండ్ 77 వరకు ఈమె ప్రైమ్ మినిస్టర్ అండి. అదేవిధంగా సెకండ్ టైం మనకి 1980 నుండి 84 వరకు ఈమె 2 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఈమెను మనం ఏమని పిలుస్తాము అంటే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు అంటే ఇందిరాగాంధీని పిలుస్తారండి. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈ టైంలోనే మనకి ఇంకొక వార్ జరుగుతుందండి. ఆ వార్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందండి. ఇండియా పాకిస్తాన్ వారు దేనికోసం చేస్తారు అంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం కోసం భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తారండి. బంగ్లాదేశ్కి స్వాతంత్రం కోసం ఇండియా పాకిస్తాన్లు 1971లో ఇండియాకి పాకిస్తాన్కు వార్ జరుగుతుందండి. నెక్స్ట్ 1975లో చూసినట్లయితే వివి గిరి అండి. ఏ స్టేట్ అంటే ఒడిషా అండి. ఇక్కడ మనకి చూసినట్లయితే గిరి వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండి. గిరి హెల్డ్ పొజిషన్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ స్టేట్కి గవర్నర్గా చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి 1976లో ఎవరికి వచ్చిందంటే కే కామరాజ్కి వచ్చిందండి, తమిళనాడు. కామరాజ్ వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అండి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు 9 years పనిచేయడం జరిగింది. ఇతను ఏమని పిలుస్తారు అంటే కింగ్ మేకర్, యాజ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. నెక్స్ట్ 1980లో చూసినట్లయితే మనకి మదర్ తెరీసా అండి. మదర్ తెరీసా వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి మదర్ తెరీసా ఇక్కడ మనకి ఏంటంటే మెక్డోనియా, తన ఒరిజినల్ ఈ కంట్రీ ఏంటంటే మెక్డోనియా.
బట్ భారతదేశం యొక్క పౌరసత్వం తీసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందువలనే ఆమెకి 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 1979లో ఇవ్వడం జరిగింది. 1979లో. నెక్స్ట్ మనకి 1983లో చూసినట్లయితే వినోదా భావే. ఇతను మనకి మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళండి. ఇతను ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తాడండి. వెరీ వెరీ ఫేమస్ భూదాన్ మూమెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. భూదాన్ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే వినోదా భావే. అయితే మొట్టమొదటిసారిగా ఇతనికి ఏమొస్తుందంటే 1958లో రామన్ మ్యాగ్సెస్ అవార్డు అనేది రావడం జరుగుతుందండి. రామన్ మ్యాగ్సెస్ అవార్డు. తర్వాత అబ్దుల్ గఫార్ ఖాన్. ఇక్కడ మనకి అబ్దుల్ గఫార్ ఖాన్ చూసినట్లయితే ఏ కంట్రీ అంటే పాకిస్తాన్ అండి. ఇతను మనకి ఆ టైంలో మూమెంట్ మనకి ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారండి. ఇతనికి రెడ్ సెట్ మూమెంట్ అని ఒకటి ఉంటుందండి. రెడ్ సెట్. మహాత్మా గాంధీకి బెస్ట్ ఫాలోవర్ ఎవరంటే అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. అయితే మనం దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉంది కాబట్టి అతను ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళంటే పాకిస్తాన్ అని చెప్పాలి. ఇతను కుడాయి కిట్మకెట్ గారు రెడ్ సెట్ మూమెంట్ అని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత 1988లో ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్ అంటారండి. తమిళనాడులో ఎంజీఆర్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఫేమస్ అండి ఎంజీఆర్ తమిళనాడులో. ఇక్కడ మనకి ఎంజీఆర్ చూసినట్లయితే ఫస్ట్ యాక్టర్ అండి టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద రిపబ్లిక్, సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అండి. 1977 నుండి 1987 వరకు. ఆల్ కన్సిడర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పొలిటికల్ లీడర్ అండ్ యాక్టర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఫాలోవర్ ఐడియలిస్ట్. మనకి బెస్ట్ చెప్పొచ్చండి. అయితే ఇతను ఒక పార్టీ స్టార్ట్ చేశారండి. ఆ పార్టీ పేరు ఏంటంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడియన్ మున్నెట్రే కజగం. మనకి ఏఐడిఎంకే అంటారు కదా, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ్ మున్నెట్రే కజరంగం. అయితే ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1990లో చూసినట్లయితే మనకి బిఆర్ అంబేద్కర్. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. బిఆర్ అంబేద్కర్ మనకి ఏ అంటే దళిత లీడర్ అండి. ఇతను మనకి లా చేశారు కాబట్టి ఇతను మనకి లా మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. అదేవిధంగా డ్రాఫ్ట్ కమిషన్కి హెడ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతను మనకి బుద్ధిస్ట్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. మనం తన గురించి ఇంకా డీటెయిల్గా వేరే క్లాసుల్లో చెప్పుకుందాం. తర్వాత నెల్సన్ మండేలా చూసినట్లయితే మనకి 1918 నుండి 2013 వరకు లైఫ్ స్పాన్. ఏ కంట్రీ అంటే సౌత్ ఆఫ్రికా. మనకి ఎపర్తడే మూమెంట్ అండి. అంటే మనకి నల్లజాతి వివక్ష నుండి అక్కడ నల్లజాతి వివక్ష కోసం ఫైట్ చేసి ఇతను ఏం చేశాడంటే సౌత్ ఆఫ్రికాకు ప్రెసిడెంట్ అయ్యాడండి. సో ఇతను ఏంటంటే గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాని ఎవరిని పిలుస్తారు అంటే మనకి నెల్సన్ మండేలాని పిలుస్తారండి. నెల్సన్ మండేలాని పిలుస్తారు. ఇక్కడ మనకి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మూమెంట్ అని పెడతారండి. ఇతను ఎవరి నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే మహాత్మా గాంధీ నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. నెక్స్ట్ మనకి రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ చూసినట్లయితే 1991లో ముగ్గురికి ఇచ్చారండి. రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మొరార్జీ దేశాయ్ అండి. వీళ్ళు ముగ్గురు చూసినట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. మనకి రాజీవ్ గాంధీ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ మనకి 6th ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ గాంధీ అండి. 6th ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ గాంధీ. వల్లభాయ్ పటేల్ చూసినట్లయితే ఈజ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1947 to 50 అండి. హీ ఆనర్ పటేల్ వాజ్ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. ఎవరిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? వల్లభాయ్ పటేల్ అండి. సర్దార్ అంటే లీడర్ అండి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ టైటిల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తారు. సర్దార్ అంటే లీడర్. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ ఈ వాజ్ మనకి ప్రైమ్ మినిస్టర్ అండి 1977 నుండి 79 వరకు. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మొరార్జీ దేశాయ్ కోసం, మనకి ఎకానమీలో చదువుకుంటారు. తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ అండి, వెస్ట్ బెంగాల్. ఈ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ అండి. మనకు అందువల్ల ఇతను బర్త్డే సందర్భంగా ఇతని బర్త్డే ఎప్పుడండి 11th నవంబర్. అందువల్ల ఎవ్రీ ఇయర్ 11th నవంబర్గా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి.
అబ్దుల్ కలాం ఆజాద్ ఈజ్ స్టేట్ ఈ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. అతని బర్త్డే సందర్భంగా బర్త్డే ఎప్పుడు అంటే 11th నవంబర్ అండి. నెక్స్ట్ మనకి చూసినట్లయితే జేఆర్డి టాటా, సత్యజిత్ రాయ్ వీళ్ళు చూసినట్లయితే 1992లో వస్తుందండి. 1992లో అబుల్ కలాం ఆజాద్, జేఆర్డి టాటా, సత్యజిత్ రాయ్. మనకి జేఆర్డి టాటా చూసినట్లయితే టాటా స్టీల్ అని మీకు అందరికీ గుర్తుంటుంది. సో టాటా గ్రూప్కి తను చైర్మన్ అండి. అదేవిధంగా సత్యజిత్ రాయ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ రే వాజ్ అ ఫిల్మ్ డైరెక్టర్. ఈ డైరెక్టెడ్ పాతర్ పాంచాలి 1955 ఇండియన్ సినిమా. 1984లో రే అవార్డ్ వాజ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడంటే 1984లో వస్తుందండి. ఈ రిసీవ్డ్ అకాడమీ హానర్ అవార్డు కూడా. నెక్స్ట్ 1997లో చూసినట్లయితే గుల్జార్లాల్ నందా అండి. ఏ స్టేట్ అంటే పంజాబ్ అండి. ఇతను డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషనర్గా వర్క్ చేశాడండి. ఎవరంటే గుల్జార్లాల్ నందా. ఇతను డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. తర్వాత అరుణ్ ఆసిఫ్ అలీ. ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. అలీ వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్. ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చూసినట్లయితే ట్రై కలర్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా బొంబాయి డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ 1942లో ఆమె హోస్ట్ చేసిందండి. పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఢిల్లీస్ ఫస్ట్ మేయర్గా ఎవరు ఎన్నికయ్యారంటే అరుణ్ ఆసిఫ్ అలీ అండి. మనకి 1942లో క్విట్ ఇండియా మూమెంట్లో అందరికీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తారండి. అప్పుడు ట్రై కలర్ ఫ్లాగ్ని హోస్ట్ చేసింది ఎవరు అంటే అరుణ్ ఆసిఫ్ అలీ. అదేవిధంగా 1958లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ మేయర్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే అరుణ్ ఆసిఫ్ అలీ అండి. తర్వాత మనకి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఏపీజే అబ్దుల్ కలాంని మనం ఏమంటామంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. ఇతను ఏ స్టేట్ అంటే తమిళనాడు అండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. బాగా SLV 3లో ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా ఇతను 2002 నుండి 2007 వరకు ఏంటంటే ప్రెసిడెంట్గా పనిచేశారండి. తర్వాత మనకి అదేవిధంగా డిఆర్డిఓని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డిఓని మనకి ఫుల్ ఫామ్ అడుగుతాడండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. నెక్స్ట్ మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి. 1998లో వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి చూస్తున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఈమె ఏ స్టేట్ అంటే తమిళనాడు. ఈ కర్ణాటక క్లాసికల్ వాకలిస్ట్. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ ద రామన్ మ్యాగ్సెస్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మహిళ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమెకి ఏ ఇయర్లో భారతరత్న అవార్డు వచ్చిందంటే 1998లో. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకి ఈమె యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో మనకి మొట్టమొదటిసారిగా సంగీత కచేరీ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి. తర్వాత మనకి సి సుబ్రహ్మణ్యం. ఏ స్టేట్ అంటే తమిళనాడు. దీనికంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చరల్. నెక్స్ట్ చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత 1999లో చూసినట్లయితే జయప్రకాష్ నారాయణ. ఏ స్టేట్ అంటే బీహారు. ఇతను మనం ఏమని పిలుస్తామంటే లోకనాయక్. జయప్రకాష్ నారాయణ ఏమని పిలుస్తామంటే లోకనాయక్ అంటే పీపుల్స్ లీడర్ అని పిలుస్తారు. సో ఇతను ఏ స్టేట్ అంటే బీహార్ అండి. తర్వాత అమర్త్య సేన్ చూసినట్లయితే మనకి ఇది ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. ఈ వాజ్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ చూసినట్లయితే మనకి ఇండియా తరపున మనకి అమర్త్య సేన్ ఇస్ ద ఎకనమిస్ట్ అండ్ విన్నర్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ 1998లో ఇతనికి విన్నర్ ఏ ప్రైజ్ వస్తుందంటే అమర్త్య సేన్కి వస్తుందండి. అదేవిధంగా గోపీనాథ్ బార్డోలి. ఏ స్టేట్ అంటే అస్సాం అండి. బార్డోలి వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం అండి. నెక్స్ట్ మనకి గోపీనాథ్ బార్డోలి మనకి వెంటనే గుర్తు రావాల్సింది అస్సాం అండి. తర్వాత పండిట్ రవిశంకర్ అండి. ఇక్కడ మనకి SSC పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయినా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి అయినా పండిట్ రవిశంకర్ చాలా ఫేమస్. తనకి భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో రావడం జరిగింది అంటే మనకి 1999లో రావడం జరిగిందండి. రవిశంకర్ వాజ్ మ్యూజిషియన్ అండ్ సితారా ప్లేయర్. ఈ వాజ్ 4 గ్రామీ అవార్డ్స్ వచ్చాయండి. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. ద అవార్డ్స్ బెస్ట్ నోన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హిందీ క్లాసికల్ మ్యూజిక్ అండి. నెక్స్ట్ లతా మంగేష్కర్ 2001లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగిందండి. మనకి
భారతరత్న అవార్డు అనేది రావడం జరిగిందండి. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈమెకి రావడం జరిగింది. తర్వాత మనకి బిస్మిల్ అలీ ఖాన్ ఏ స్టేట్ అంటే బీహార్ అండి. బిస్మిల్ అలీ ఖాన్ ఇతను ఏ ప్లేయర్ అంటే సహనాయి ప్లేయర్ అండి. తర్వాత 2009లో భీమ్సన్ జోషి ఏ స్టేట్ అంటే కర్ణాటక అండి. ఈ వాజ్ హిందుస్థాన్ క్లాసికల్ వోకలిస్ట్. ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే కర్ణాటక. ఏ ఘరానాకి సంబంధించిన వాళ్ళంటే కిరాణా ఘరానా. తర్వాత సిఎన్ఆర్ రావు ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఇతను ఎవరంటే ఒక కెమిస్ట్రిస్ట్ అండి. తర్వాత మనకి సచిన్ టెండూల్కర్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. మనకి టెండూల్కర్కి అతి చిన్న వయసులోనే మనకి భారతరత్న అవార్డు రావడం జరిగిందండి. 2014లో రావడం జరిగింది. 2014లో రావడం జరిగింది. 40 ఇయర్స్లోనే వచ్చిందండి. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయికి 2015లో రావడం జరిగింది. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ మనకి మదన్ మోహన్ మాలవ్య చూసినట్లయితే ఉత్తరప్రదేశ్. 2015లో ఇతనికి అవార్డు రావడం జరిగింది. ఇక్కడ మనకి బనారస్ హిందూ యూనివర్సిటీకి ఫౌండర్ ఎవరు అంటే ఈ ఫౌండర్ అఖిల భారతీయ హిందూ మహాసభకి ఎవరంటే ఫౌండరు మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ సర్వింగ్ యాజ్ ద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ 2019లో చూసినట్లయితే ప్రణబ్ ముఖర్జీ ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. నెక్స్ట్ మనకి భూపెన్ హజారికా ఏ స్టేట్ అంటే అస్సాము. ఇతను మనకి అస్సాంలో సుధకంఠ అని పిలుస్తారండి. ఇతన్ని సుధకాంత అని ఎవరిని పిలుస్తారంటే భూపెన్ హజారికాని. ఏ స్టేట్ అంటే అస్సామీ స్టేట్ అండి. నెక్స్ట్ మనకి నానాజీ దేశ్ముఖ్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. తర్వాత 2024లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుండి మనకి కర్పూరి ఠాకూర్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే బీహారు. ఠాకూర్ వాజ్ ఎ పొలిటీషియన్. అదేవిధంగా 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అండి. 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహారు. ఈ ఇంట్రడ్యూస్డ్ రిజర్వేషన్ పాలసీస్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరంటే కర్పూర్ ఠాకూర్. ఏ స్టేట్ అంటే బీహార్ అండి. ఏ ఇయర్లో అవార్డు రావడం జరిగిందంటే 2024. తర్వాత ఎల్కే అద్వానీకి చూసినట్లయితే ఏ స్టేట్ అంటే ఢిల్లీ. ఇతను 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా కో-ఫౌండర్ ఆఫ్ కో-ఫౌండర్ ఆఫ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ మనకి ఇంకా పివి నరసింహారావు ఏ స్టేట్ అంటే తెలంగాణ. మనకి ఇతన్ని చూసినట్లయితే సౌత్ ఇండియా అండి. ఇది కర్ణాటక. ఇతని టైంలో లిబరల్ రిఫార్మ్స్ టు ది ఇండియన్ ఎకానమీలో ఎక్కువ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే పివి నరసింహారావు అండి. 1991 నుండి 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చరణ్ సింగ్ అండి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి చరణ్ సింగ్ చూసినట్లయితే 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. 1979 నుండి 80 అండి. ఇక్కడ మనకి ఎంఎస్ స్వామినాథన్ చూసినట్లయితే తమిళనాడు. ఇతనికి మనకి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్లో ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తారు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఇతను తీసుకొచ్చింది HYV అండి. హై హీల్డింగ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీట్ అండ్ రైస్లో. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. సో ఇది ఓవరాల్గా మనకి భారతరత్న అవార్డ్స్ కోసం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెం వీడియో లెందీగా ఉంటుంది కానీ ప్రతిదీ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా చూసుకొని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.